వరకు ఎన్ని రోజులు ఉంటుంది శాస్త్రం? 1000 రోజులు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం శాస్త్రం అంటే దేవుని సన్నిధిలో ఒక నిలబడుతున్నారు. మరి ఎక్కడ నుంచో మేము వచ్చాం కదా, కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు ముచ్చరించడానికి, మీతో పంచుకోవడానికి, మరి దేవుని స్తుతించడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఎవరు లేకపోవడం, దయచేసి బయటకు వాళ్ళు కూడా లోపలికి రావాలి. ఎవరు అసలు తిరగదు, పిల్లలు అడిగి తిరగొద్దు, దయచేసి గమనించండి. వర్షం బట్టలు ఉన్నాయా? సరే కూర్చున్నాను. మళ్ళీ ఎందుకు పట్టుకుంటే రండి, లోపలికి రండి. ఏం పర్వాలా, వర్షమైతే ఏం పర్వాలా. ఓకే సరే, చిన్న ప్రార్థన చేసుకున్నాం. కూర్చొని నిలిచి ఉండలేదు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు యేసయ్యా. ఇది మీ మధ్యాహ్న సమయంలో ఈ దినము మీరు మాకు ఏర్పాటు చేసినారు. కోమలపూడి ప్రాంతాన్ని దర్శించి ప్రభువా, నీ బిడ్డలైన వారిని దర్శించడానికి బట్టి వందనాలు ప్రభువా. క్రీస్తు ప్రేమ బట్టి మమ్మల్ని ఐక్యపరిచినారు. లోకంలో ఉన్నటువంటి ఈ ఆసక్తి బట్టి ఈ రీతి ఆ సంబంధము బంధాలు మాకు లేవు కానీ, ఎలాంటి మాకు బంధుత్వం లేదు కానీ, ఎలాంటి రక్త సంబంధం లేదు కానీ, కేవలం క్రీస్తు యొక్క కుటుంబముగా మేము అందరూ దేవుని సన్నిధిలో కలిసి ఉన్నాము. ఎక్కడెక్కడ వారు ఏర్పాటు వారు క్రీస్తు ప్రేమను ఐక్యపరిచిన ప్రభావ, నీ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మూలంగా మాకు దయచేయమని, ప్రత్యేక యాత్రలను మీరు దర్శించమని, సమస్త వ్యక్తులు మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాను. పూర్వీకుల మీరు దర్శించండి, అలరాత్రి మీద బంధించండి, మీ కృపతో దీవించమని యేసు నామం బట్టి మనల్ని అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, జాగ్రత్తగా నా మాటలు వినాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చూడాలి. ఎందుకు మనం అందరం ఎందుకు కూర్చున్నాం చెప్పండి? దేవుని యొక్క మందిరంలో మనం ఎందుకు కూర్చున్నాం? చెప్పాలి. దేవుడి మాటలు వినాలి. ఓకే, దేవుడి మాటలు వింటే మన ప్రయోజనం ఏంటి? ఏమా ఎందుకు వచ్చే దేవుడి సన్నిధికి? దేవుడి ఎందుకు భయభక్తులు ఏంటో అభిషేకించడానికి మనం వచ్చాం. ఆయన ఎందుకు భయభక్తులు ఏంటో తెలుసుకోవడానికి, బయట ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి, చదువులో ఉన్న సంగతులన్నింటి గురించి విచారించి తెలుసుకోవడానికి, తెలివిని జ్ఞానాన్ని పొందుకోవడం కోసం చదువుకోవడానికి స్కూల్కి వెళ్తాం. మరి బడికి వెళ్తాం అనుకోండి, మరి గుడికి ఎందుకు వస్తామంటే దేవుడి గురించి తెలుసుకోవడానికి. దేని గురించి? గట్టిగా చెప్పాలి. దేవుడి గురించి సంగతులు తెలుసుకోవడమే. దేవుడి గురించి సంగతులు తెలుసుకోవడం అంటే దేవుడు అంటే ఏంటో మనకు తెలియాలి. దేవుడు అంటే ఏంటో మనకి తెలియాలి. దేవుడు అంటే మనిషి కాదు. దేవుడు అంటే మనిషి కాదు. మానవుని యొక్క బలం కంటే, మానవుని యొక్క జ్ఞానం కంటే అతీతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, శక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగిన వాడు దేవుడు అంటే. ఉన్నదో లేనట్టు, లేనిదో ఉన్నట్టు అద్భుతాలు చేసేవాడు. మానవ పరిధిలో సాధ్యం కానివాటిని, అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేసేవాడే దేవుడు. మన శక్తి కంటే, మన బలం కంటే, మన జ్ఞానం కంటే అధికమైనటువంటి బలం, బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఉత్తమైనటువంటి వాడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు దేవుడు. మానవ పరిజ్ఞానాలకు అందమైనటువంటి కార్యాలు జరిగించేవాడు దేవుడు. సైన్స్ ద్వారా కార్యాలు జరిగించేవాడు దేవుడు. పుట్టి పుట్టివాడిని ఎవరన్నా స్వస్థపరచగలరా? ఏ డాక్టర్ మళ్ళా కళ్ళు ఇవ్వగలరా? చెప్పండి. కళ్ళు 2 పోయి పుట్టాడు పిల్లవాడు. ఆ 2 కాళ్ళు పుట్టినటువంటి పుట్టి పుట్టి వారికి ఏ డాక్టర్ అయినా వైద్యం చేసి 2 కళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేడు. సహజంగా ఇవ్వగలరా? ఇవ్వలేడు కదండి. కానీ దేవుడు మాత్రం సహజంగానే ఇచ్చేవాడు. కుష్టివారిని, కుంటివారిని, మూగవారిని, గుడ్డివారిని
ఏ మానవునికి అనేటువంటి పరిజ్ఞానము దైవ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. ఏంటి జ్ఞానం మితి లేని వాడు దేవుడు అంటే. దేవుడు అంటే ఏంటంటే జ్ఞానానికి మితి లేని వాడండి, సర్వశక్తివంతుడండి. ఆయన తన కనుదృష్టితో సమస్త లోకాన్ని సృష్టించే వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సమస్త సృష్టికి స్థితిలయ కారణభూతుడైనటువంటి దేవుడు, సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే మానవ జీవితానికి ధన్యకరమైన విషయం. మన బ్రతుకు అదృష్టం ఏంటంటే మానవుగా నువ్వు పుట్టేవంటే భూమి మీద ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నువ్వు భూమి మీద పుట్టేవంటే పుట్టి చనిపోవడం మాత్రం కాదు. కానీ నువ్వు పుట్టిన తర్వాత దేవుడి గురించి అన్వేషించి దేవుడు అంటే తెలుసుకొని నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో, ఎలా పుట్టావో, ఎవరి ద్వారా పుట్టావో, ఎవరి అనుగ్రహం ద్వారా భూమి మీద పుట్టావో, ఎందుకోసం పుట్టావో, ఈ విషయాన్ని మనం గ్రహించి కేవలం దైవత్వం ద్వారా అస్తిత్వం ద్వారానే విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి. దానికి మానవ జీవితం యొక్క పుట్టుక, మరణము, జన్మము, మరణానికి ఎందుకైంది, ఎందుకు భూమి మీద దేవుడు మనం మనుషులుగా గుర్తించాడు, ఎందుకు మనం పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం అనే విషయాలను మనం అవగాహన చేసుకోవడం, తెలుసుకోవడం ఎక్కడ దొరకదు, ఏ పుస్తకాలు మనకి దొరకదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవగ్రంథమైనటువంటి ఈ ఒకే ఒక పుస్తకం బైబిల్. ఈ బైబిల్ మాత్రమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఈ బైబిల్ మాత్రమే మన బ్రతుకులకు అర్థాన్ని తెలియపరుస్తుంది. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో, చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమైందో ఈ సత్యాన్ని వివరించేదే ఈ యొక్క బైబిల్. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చక్కగా కూలంకషంగా సమాజానికి, ప్రజలైన వారికి దేవుని యొక్క మాటలను మొక్కలుగా అందజేసేవారే దేవుని యొక్క సేవకులు. చిన్నపిల్లలైన వారికి పుస్తకాల్లో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని చక్కగా అర్థవంతమైన రీతిలో బోధించి వారిని నిష్ణాతులుగా తయారు చేసేందుకు వారు ఎవరో ఉపాధ్యాయులు, ఎవరిని టీచర్స్. అవునా కదా? టీచర్స్ సరిగ్గా పాఠం చెప్తేనే ఆ చెప్పిన పాఠం విద్యార్థి సరిగా వింటేనే ఏంటి ఆ కుర్రవాడికి, ఆ పిల్లవాడికి చదువు అవుతుంది. అవునా కదా? టీచర్ చెప్పింది వింటే క్రమంగా స్కూల్కి వెళ్ళాలి, క్రమంగా స్కూల్కి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ టీచర్ చెప్పినటువంటి పాఠాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం మళ్ళా ఇంటికి వచ్చి ధ్యానం చేసి చదివి ఆ చెప్పిన పాఠం ఉన్నటువంటి అర్థాన్ని స్వీకరించి జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాళ్ళు గొప్ప మంచి ఉన్నతమైన ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్ అందుకుంటాడు, గొప్ప ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతాడు సమాజంలో. గొప్ప డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆ విద్యార్థి అనే వాళ్ళు ఎదుగుతారు. అవును కదా? భౌతిక సంబంధమైనటువంటి పాఠశాలకు వెళ్ళి పాఠాలను నేర్చుకుని వాటి జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా ఎలాంటి గొప్ప ప్రయోజనం పొందుతుందో మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డల ద్వారా కానీ, మన ద్వారా కానీ. నేను చదువుకోలేకపోయినా నీకన్నా చదువు అవుతుందిరా, నేను చదువుకోలేకపోయాను మీరన్నా చదువుకోండి అని చెప్పేసి నువ్వు కన్నా నీ పిల్లల కోసం కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పని చేసి రూపాయలు ఆర్జించి వారి వరకు ఎంతో ప్రయాసపడినటువంటి తండ్రిగా ఉన్నావు. నీ బిడ్డలను ప్రేమించి వారి భవిష్యత్తును కోరుకొని ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉండాలి. నాకు కూలీ నాలుగు పని చేసుకున్న వారుగా ఉండకూడదు. గొప్ప ఉద్యోగాలు అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఫలించాలి, వాళ్ళ అభివృద్ధిని కడాలి, కష్టపడాలని చూడాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రతి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వారు ఉన్నారా లేదా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? నా బిడ్డ యొక్క భవిష్యత్తుని ఉన్నతమైన భవిష్యత్తుగా చూడాలి అని కాంక్షించినటువంటి వారు లేరా? ఉన్నారా? ఒకసారి మీరు చేతిపై ఉన్నవారు అలాగే మనం భౌతిక తల్లిదండ్రులు మన పిల్లల కన్నా వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు స్థితి కొరకు మనం ఆశిస్తూ బాగా ప్రయాసపడుతూ ఉన్నాం. మరి మనం కన్నా ఎవరు? ఆయన దేవుడు, ఆయనే దేవుడు. మనము ఆయన వారు. 100వ కీర్తనలో ఏమంటే మనము ఆయన వారు, ఆయన మేపే గొర్రెలు. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే యెహోవా.
చిన్నప్పటి చిరిపేసే వ్యక్తిగా ఉంటావు. మరి నీ బిడ్డల విషయంలో నువ్వు తగ్గించుకొని నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళందరూ ప్రేమించి నువ్వు తగ్గించుకొని ఎలా ఉంటావో, దేవుడు నిన్ను నన్ను మనల్ని కన్నాడు. ఆయన సృష్టికర్త, మనం ఆయన వారు. ఆయన మన విషయంలో ఎంత ప్రేమ కలిగిన వారు ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ ఇష్టాలను నీ పిల్లలు తెలుసుకోవాలని, నీ ఇష్ట ప్రకారం నీ పిల్లలు జీవించాలని, నీ మాట వినాలని ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను కోరుకుంటావు. అవునా కదా? న్యాయమా కదా? నా పిల్లలు నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి అని నువ్వు కోరుకున్న తల్లి కదా, తల్లి కదా? మరి దేవుని పిల్లలుగా, దేవుని కోరికగా ఉన్నటువంటి మానవుడు దేవుని మాట వినాలి అని దేవుడు కోరుకోవడం అనేది న్యాయమా కదా? చెప్పాలి. న్యాయమా కదా? అంటే చెప్పమమ్మా, దేవుని మాట మనం వినడం న్యాయమా కదా? ఆయన కోరుకోవడం న్యాయమే, మనం వినడం కూడా న్యాయం. ఆయన మాట వినడం మనకు శ్రేష్టం, ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన నమ్ముకోవడం, మనం పుట్టించిన తండ్రి, మన కన్న తండ్రి ఈ లోకానికి మనం మనుషులతో పంపించాడు, తన రూపంలో పంపించాడు, తన గుణలక్షణాలు దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి తన మహిమ నిమిత్తమే మనం భూలోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిగా తండ్రిగా నీ పిల్లలు నిన్ను గణపరచు నిమిత్తమే వాళ్ళు బ్రతకాలని కోరుకుంటావు. నీకు చెడ్డ పేరు తీసుకురావాలని కోరుకుంటే తల్లిగా ఉంటావా? వాళ్ళు చెడుగానే చేసి చెడ్డ పనులు చేసి నీకు మచ్చదచ్చేటువంటి బిడ్డగా ఉండాలని నువ్వు కోరుకుంటావా? చెప్పండి. కోరుకో. అట్లాగే దేవుడు కూడా మన విషయంలో ఆయనకు కష్టపెట్టేవారుగా, ఆయనకు మచ్చదచ్చేవారు ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే మనుషులందరూ పాపం చేత బంధించబడిన వారు ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అంటే పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. ఏ పాపము లేని వాడు దేవుడు అంటే. తన బిడ్డలైన వారు కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నిర్దోషులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే బైబిల్ చెప్తున్న మాట, అదే బైబిల్ చెప్తున్న మాట, దేవుని మాట. కాబట్టి మనం దేవుని యొక్క చెందునట్టు మనం గ్రహించాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. నీ బిడ్డలు మేము ఎంతగా ప్రేమిస్తున్నారో, మా అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుంది, మా నాన్న నా కోసం ఎంత త్యాగం చేస్తున్నాడే, వాళ్ళు తిన్నారు తినకపోయినా సరే కలుపు పెట్టుకుని దాచి నా కొరకు వాళ్ళు కూడబెట్టి నాకు చక్కని పలావు భోజనం, బిర్యానీ భోజనం పెట్టినారే, వాళ్ళు ఒక గంజి నీరు తాగి బతికేదే, వాళ్ళు నన్ను కన్న తీరు, నన్ను పెంచిన తీరు ఎంత ప్రేమగా అని నీ బిడ్డ గ్రహించినప్పుడు నీ బిడ్డ ప్రయోజనం అవుతాడు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థం చేసుకున్న బిడ్డలు వారు గొప్పవాళ్ళు అవుతారు, వారు గొప్పవాళ్ళు అవుతారు. అలాగే దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశాడో, దేవుడు మనం ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనం గొప్పవాళ్ళు అవుతాం. అప్పుడు మనం గొప్పవాళ్ళు అవుతాం. భూమి మీద అదృష్టవంతుల భూమి మీద 10 అంతస్తులు మేడం కట్టించుకుంటే అది ఆశీర్వాదం కాదు. 10 ఎకరాల పొలాన్ని సంపాదించుకుంటే అది ఆశీర్వాదం కాదు. భౌతికంగా ఏమిటి ఆశీర్వాదము? ఏమిటి అదృష్టం నీకు వచ్చింది? ఒక కేజీ బంగారం కొనుక్కుంటే అది ఆశీర్వాదం కాదు. దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, దేవుని భయభక్తులు కలిగి ఉండటమే అది నీకు ఆశీర్వాదం. ప్రియమైన మానవుడా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, మధ్యాహ్న సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? దేవుని యొక్క మనసును అర్థం చేసుకునేటువంటి తల్లిగా ఉన్నావా? అసలు దేవుడు ఏమైనాడంటే విషయం నీకు అర్థమైందా? నీ తండ్రి దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన ఎలాంటివాడు, ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు నువ్వు అర్థం చేసుకోవడమే ఆయనకు భయభక్తులు అభ్యసించడము. ఆయనకు భయభక్తిని అభ్యసించడం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి వారు ధన్యులు. ఇట్టి స్థితిగా వారు ధన్యులు. ఒకసారి చెప్పండి, ఇట్టి స్థితిగా వారు ధన్యులు. అందరూ చెప్పండి, ఇట్టి స్థితిగా వారు ధన్యులు. ఇట్టి స్థితిగా వారు ధన్యులు. యెహోవా యందు, యేసుక్రీస్తు నందు భయభక్తి కలిగిన వారు ధన్యులు. అంత మాత్రమే కాదండి, యెహోవా మనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జన్మ ధన్యులు. దేవుడు తనకు స్వాస్థ్యం బిడ్డలో కొంతమందిని ఏర్పరచుకుంటాడు. నీవు నా సొత్తు అని దేవుడు పేరు నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు దేవుని మందులో కూర్చున్నావు. దేవుడి కుటుంబం సభ్యురాలు నువ్వు మామూలు కూర్చోరా. నీ వెనక
నీ ఇష్టం అంటా కర్రేది అవునా కదా? నీ ఇష్టం అంతా నీ తల్లి పెంచి పోషించేది నీ ఇష్టం. నీ ఇష్టం నీ పోతావా? నీ ఇష్టం ఎలా బాగా పోతావా? ఏంటి తక్కువ చదువుతా నా ఇంట్లో చదువుతా అని చెప్పేసి అంటావా లేదా? అంటావా లేదా? నీ బిడ్డ నీ నా ఇష్టం అంతా నా ఇష్టం అంతా నీకు ఇష్టం ఇష్టం లేదు కదా? అవునా కదా? ఏంటంటే తన కుమారుడు నా ఇష్టం, తన కుమార్తె నా ఇష్టం నీకు వచ్చినా నేను వస్తా. ఏంటంటా నువ్వు చెప్పి జనాలా? నేను మేజర్నే, నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నా, నేను తెలుగు వ్యక్తినే. నువ్వు చెప్పి తిన్నారా? నీకు ఏం తెలుసు అసలు? నువ్వేదో కూలి నాకు చేసుకుంటే నువ్వు చదువుకోవచ్చా? నేను చూడు కాలేజ్ చదువుతున్నాను, నేను చూడు అధ్యాత్మ నిజాత్మ అంటారు. అది అజ్ఞానం, అది అవివేకం. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. అమ్మో మా అమ్మాయి అంట అన్ని తెలుసంట, మా అమ్మాయి అంట జ్ఞానం ఉన్నంట, మా అమ్మాయి అంట చదువుకున్నాడంట, నా ఇష్టం ఉన్నాడు, ఆయన ఏం చెప్తా చేస్తావు అతనేనైనా ఇష్టమేనైనా అని చెప్పి అంటావా? 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 లేదు. నీ ఇష్టం కాదయ్యా, నేను చెప్పినట్టు వింటే నీకు క్షేమం అయ్యా. తల్లిగా తండ్రిగా మేము చెప్తే నీకు క్షేమం, మేము చెప్పిన మాట వింటే నీకు మేలయ్యా అని చెప్పేసి నీ పిల్లలు వాడిస్తావు. చెప్పిన మాట వినలేదనుకోండి, వాడు నిర్భయంగా జీవిస్తాడు, వాడి శ్రమల పాలైపోతాడు, వాడు రోడ్డు మీద అయిపోతాడు, వాడు దుర్మార్గుడు అయిపోతాడు, వాడు దుష్టుడైపోతాడు, తనను పాడు చేసుకుంటాడు, సమాజాన్ని కూడా పాడు చేసేవాడు తయారైపోతాడు. అప్పుడు జనులందరూ వచ్చి సమాజంలో మనుషులందరూ కలిసి ఎవరు కన్నా నేను అంటే నీ పిల్లవాడు సరిగ్గా దేవుడు మాట వినకుండా, తల్లిదండ్రులు మాట వినకుండా, తల్లిదండ్రులు లోపడకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా, సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతకకుండా తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, నీ పిల్లవాడు మెచ్చుకొని గోడు మీద వేస్తారా? చెప్పండి. నీ పిల్లవాడు చాలా మంచి అని చెప్తారా? కాబట్టి ఆ మాటి బట్టి తల్లిదండ్రులు దోషం ఎదుర్కొంటారు. ఎవరో నేను కన్నది, నేను కన్నతలేవురా, నేను కన్నతండ్రివురా అని చెప్పేసి పరాణాలు తెలుసుకొని, ఒకవేళ వాళ్ళు తెలుసుకుంటే ఏమంటారు? కొంతమంది నాటు భాషలో ఉంటారు, బందీ కంటే నువ్వు కన్నా, ఏంటి బందీ కంటే నువ్వు కన్నా. నీ పిల్లలు అర్థం తప్ప లేకుండా పెంచావు, లోకంలో మంచి చెడు లేకుండా పెంచావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు అయిన వారిని కేవలం మాట్లాడుతుంది సమాజం. ఎందుకంటే వారి ఇష్టానికి వారికి అప్పగించేస్తే వారి ఇష్టాలు వారు చేసుకుంటూ ఇక తల్లిదండ్రులు ఎందుకు? కాబట్టి ప్రియమైన దేవుడా, నా ఇష్టం వీళ్ళు దేవుడు నిన్ను కన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిన్ను క్రైస్తవుడుగా మలుచుకొని ఆయన మందిరంలో ఆయన బిడ్డగా చేర్చుకుంటే నువ్వు ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? నా ఇష్టం ఉండాలి వీలేదు. ఎందుకంటే దేవుడు మీరు మీ సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుడిని మహిమ పరచండి. మీ దేహంతో దేవుడు ఇచ్చిన దేహంతో ఎవరు మహిమపరచాలన్నా? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం అంటే ఈ దేహంలో అపవిత్రమైన దాన్ని దేవుని ముట్టుకోకూడదు. దేహం అపవిత్రంగా అంటుకోకుండా కాపాడుకోవాలి. ఒక ఎవరంటే పరిశుద్ధతో కలిగి ఉండాలి, పాపం అంటుకోకుండా నీతిని పరిశుద్ధతో కాపాడుకుని ఈ దేహంలో భద్రంగా కాపాడుకోవాలి. అపవిత్రతకు చోటకూడదు, దేహంతో కాని పని చేయకూడదు, జాగ్రత్తకి వ్యభిచారానికి చోటకూడదు. నా ఇష్టమైనట్టుగా నువ్వు నీ దేహాన్ని ఇష్టమైనట్టుగా నువ్వు పాపానికి అప్పగించుకున్నట్లయితే అది నిత్య నాశనానికి నీ ఆత్మ నడిపిస్తుంది, నిత్య నాశనాన్ని నడిపిస్తుంది. కాబట్టి నా ఇష్టం మీరు మీ సొత్తు విలువ పెట్టి విలువ పెట్టి కొనాలి. దేవుడు మాత్రం మనం వినాలి. ఎవరు వినాలి? దేవుడి యొక్క మాట వినాలి. దేవుడి యొక్క మాట బోధించే సేవకుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఏమన్నా మేము చెప్తుంటే మేము సంపాదించే బతుకోలే అని చెప్పేసి అజ్ఞానంగా, అవివేకంగా, నీచంగా, దుర్మార్గంగా, దుష్టమైన ఆలోచనతో మాట్లాడేటువంటి వారు కొంతమంది. అది చాలా ఘోరమైన పాపం. నీకు చదువు చెప్పే టీచర్ని నువ్వు దుర్భాషలాడితే, నువ్వు చదువు చెప్పే టీచర్ని నువ్వు విలువకపోతే, నీ పిల్లవాడు విలువకపోతే వాడు చదువు వస్తుందా? వాడు ప్రయోజనం అవుతుందా? అవ్వలేదు. అంటే నీకు దేవుని భయభక్తులు నేర్పించేటువంటి దైవ సేవకులైన వారు, వారి చిన్నవారైనా పెద్దవారైనా సరే
మనం ఎప్పుడు కూడా నేర్చుకునే వాళ్ళమే. దేవుడి పనిలో పిలవమే. నువ్వు 80 ఏళ్ళు వచ్చిన ముసలమైనా, 10 ఏళ్ళు ఉన్న పిల్లవైనా సరే, 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తులైనా సరే, నీకు బోధించేటువంటి బోధకుడు ఆయన ఎంత వయసులో ఉన్నా సరే నీకంటే పెద్దవాడు ఆత్మ, నీకంటే పెద్దవాడు. వయసులో చిన్నవాడే సరే ఆత్మ పెద్దవాడు. దేవుడి చేత అభిషేకించబడినటువంటి దైవ సేవలైన వారిని మనం ఆదరించాలి, గౌరవించాలి. ఎందుకంటే దేవుడి పని కొరకు వారు నియమించబడ్డారు, ఆత్మల రక్షణ కొరకు నియమించబడ్డారు. నీ కుటుంబం బాగు కొరకు, నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా శ్రమ వస్తే, వారు ప్రార్థన చేస్తే నీకు రోగాలు పోతాయి, నీకు జబ్బులు పోతాయి. ఎందుకంటే దేవుడి యొక్క అభిషేకాన్ని వారు పొందుతున్నారు కాబట్టి. ఎందుకు దైవజనులకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు? ఇందాక వచ్చి అయ్యా కొంచెం ప్రార్థన చేయండి, అయ్యా అయ్యా కొంచెం ప్రార్థన చేయండి, అయ్యా అయ్యా కొంచెం ప్రార్థన చేయండి. ఏంటంటే అనారోగ్యం ఉంది, అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్ లేవా, హాస్పిటల్ లేవా ఉన్నాయి. కానీ వైద్యులు కంటే దేవుడు పరమ వైద్యుడు కాబట్టి దేవుడి చేత అభిషేకించబడినటువంటి దేవుడి సేవకులు ప్రార్థన చేస్తే ఉచితంగా ఆరోగ్యం వస్తుంది. ఏంటండి డబ్బులుగా గడపకు ఆరోగ్యం, ఉచితంగా ఆరోగ్యం వస్తుంది. మా బంధువుల పాపకి వాకులు వేసుకుని సాధారణ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక తెలంగాణ మందు పేరు తగ్గిపోతుంది. కానీ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేది. ప్రైవేట్ హాస్పిటల్కి 1 లక్ష రూపాయలు యూజ్ చేసేది. 2 రోజులు అక్కడ పెట్టుకుని జస్ట్ వాకులు వేస్తున్నారే అనుకో, ఒక పూట ఉచితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నీకు 1 లక్ష రూపాయలు ఖర్చు లేకుండా ఎంతమంది స్వస్థత పొందుకుంటున్నారో దేవుడి యొక్క ఉచితమైన కృపను బట్టి. లక్షలు కూడా నీకు మేలు చేయని మేలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే కోట్లు ఇచ్చినా కానీ ప్రాణం దొరుకుతా పోగొట్టుకున్న ప్రాణం ఏమండి, నీ ప్రాణం మరణం నుంచి తప్పించబడడం అనేది కోట్ల రూపాయలు ఇస్తే, ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇస్తే నీ ప్రాణాలు తగ్గిస్తారా? చెప్పాలి చెప్పాలి. కానీ ఉచితంగా దేవుడు నీ ప్రాణాన్ని రక్షించాడే, మరణాపాయం నుంచి తప్పించాడే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉచితంగా దేవుడు ఆయన ప్రేమ చేత, ఆయన వాత్సల్యాన్ని బట్టి నేను స్వస్థపరిచాడే, నేను బాగు చేశాడే దేవుడు. అలాంటి దేవుడు ఉచితంగా ఇన్ని మేలు చేస్తుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా, దేవుడి పట్ల కృతజ్ఞత భావం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన నిత్యము మనకు మేలు చేసేవారుగా ఉన్నాడు. ఇంకా పాడుతున్నాం, మేలు చేయలేము ఉండలేమయ్యా. మేము చట్టపరమైన సరే మా కొరకు మంచి మేలు చేస్తున్నాం కదా. మేము నీతిమంతులను పరిశుద్ధులను కార్యాలను మమ్మల్ని ప్రేమించాం. మేము ఎంతో పాపం పడడానికి మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ కలువ శిలువలో రక్తాన్ని చిందించి మా కొరకు రక్షణ సిద్ధపరిచిన దేవుడు కదా యేసయ్య. అందుకే మేము దేవుడిగా నమ్ముకున్నాం కదా ప్రభా. ఆయన శిలువను స్మరించుకుంటున్నాం, ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎంతో పాపం పడగానే ఆయన ఎంతకాలం భక్తిహీనమైన మనతో పైన సరిపోయాడని చెప్పేసి ఆ శిలువ పెట్టుకుంటున్నాం. మనం శిలువ త్యాగాన్ని గుర్తు, మన రక్షణకు గుర్తు అది ఏమండి. కాబట్టి కృతజ్ఞత హృదయం కలిగి ఉండటమేమో దేవుని సన్నిధికి వచ్చి మనం నేర్చుకోవాలి. దేవుడి భయభక్తులు నేర్చుకోవాలంటే ఏంటంటే ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించాలి. తర్వాత ఆయన చేసిన మేలు పట్ల కృతజ్ఞత చూపించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞత ఘాతుకులు దేవుడి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. అనేక మంది కృతజ్ఞత ఘాతులైపోతున్నారు. దేవుడు చేసినటువంటి మేలు ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో ఆలోచించకుండా, దేవుడికి నమ్మకంగా జీవించకుండా కృతజ్ఞత ఘాతులైపోతున్నారు. దేవుడి యొక్క మేలు పొందుకొని పిచ్చి పాల్గొని నాకేం తెలియదు అన్నట్టు మూడు చూసుకుంటారు. ఇది ఎలా మనుషుల యొక్క పరిస్థితి అలా అయిపోయింది. క్రైస్తవులే దేవుడు అమరించేవారైనా సరే దేవుడు చేసిన ఉన్నతమైన మేలు బట్టి వారు దేవుడి యొక్క విలువను, దేవుడి ప్రేమ మర్చేవారు ఉంటున్నారు. కృతజ్ఞత భాగంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంతానికి 8 లక్షలు 1,000 ఖర్చు పెట్టుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. కానీ దేవుడి విషయం ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకే రాని వారు ఉంటున్నారు. కృతజ్ఞత ఘాతులు దేవుడు అసలు సైతం ప్రియమైన వారు సంహరించాడు. కృతజ్ఞత ఘాతులైపోవడం వల్ల ఆయన చేసిన ఎన్ని మేలు కూడా గుర్తుంచుకోకుండా ఆయన విరోధంగా పాపం చేయడం బట్టి అరణ్యంలో నశించిపోయారు. 1 లక్షల మంది రాలిపోయారు. అఫ్ఘాన్ ప్రియమైన వారు కృతజ్ఞత హృదయం కలిగి దేవుని స్తుతించడానికి ఆయన మందిరంలోకి వస్తున్నాం. చూసుకోవాలి, అర్థమైందండి? ఆయన చేసిన మేలు స్మరించుకొని కృతజ్ఞత హృదయంలో దేవుడు స్తుతించడానికి రావాలి. క్రమంగా పిల్లవాడి క్రమంగా స్తుతులు పెడితే మనకి చదువు అవుతుంది.
డబ్బు సంపాదించాలని ప్రేమించాలా? ఎవరికో నువ్వు సంపాదించు. దేవుని మహిమ కొరకు చేయలేదు. దేవుని మహిమ కొరకు చేయలేదు. ప్రేమించడం వల్ల దేవుని భయభక్తులు కలిగి ఆయన భయభక్తులు అభిషేకించడానికి దేవుని మందిరానికి వస్తున్నాము. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నాము. తర్వాత ఆయన పట్ల కృతజ్ఞత హృదయం కలిగి ఉండడానికి దేవుని సన్నిధికి వస్తున్నాము. కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండడానికి, కృతజ్ఞత హృదయాన్ని కలిగి ప్రభువును వెంబడించడానికి, దేవుడిని పట్ల చేసిన దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నారు. కానీ నలుగురికి సమాజానికి దేవుని గురించి పరిచయం చేయాలి. ఆయన నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన వ్యక్తినే కాకపోయినా సరే, నేను ఆయన ప్రేమించకపోయినా సరే, దేవుడు నన్ను ప్రేమించి ఈ గుండె జబ్బు నుంచి, ఈ మరణం నుంచి తప్పించాడు, ఈ వ్యాధి నుంచి తప్పించాడు, ఈ విధంగా స్వస్థపరిచాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన సాక్షిగా జీవించాలనేటువంటి మనసు నీకు రావాలి. ఆయన గొప్ప నీకు కలిసి అవ్వాలి. దేవుడు 10 లక్షలు సేవ చేస్తే, దేవుడు 1 కోటి రూపాయలు సేవ చేస్తే, మరి దేవుడు ఎంత కలిసి అవుతున్నాను? ఉచితంగా మేలు కోరుకుంటున్నావు. దేవుడి పనికి ఏమైనా సాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క సేవ పరిచయం ఏమైనా కానిపించే వ్యక్తిగా ఉన్నావు? కృతజ్ఞత దేవుడిని పట్ల చేసిన మేలు బట్టి కృతజ్ఞత ఘాతకులుగా పెరగడం, కృతజ్ఞత కానుక దేవుడికి సమర్పించాలి. మందిరంలో వచ్చి సాక్షి చెప్తున్నామంటే దేవుడు అంత స్వస్థపరిచాడు, ఎక్కడ స్వస్థపరిచాడు ఓ దొరుకుతుంటావు. ఒక పైసా కూడా కాదు దేవుడికి. దేవుడు ఆ సాక్ష్యాన్ని తెలుసుకోండి. దానికి గుర్తుగా కృతజ్ఞత కానుకలు ఉన్నాయి. వాక్యం చెప్తుంది కృతజ్ఞత కానుక సమర్పించాలి. కృతజ్ఞత కానుకలు వారు దేవుడు చేసిన వేరు ప్రతిగా ప్రియమైన దేవుని కొరకు కృతజ్ఞతతో నువ్వు కానుక చెల్లిస్తే, దేవుని ప్రేమించి ఏంటి పూర్తి నిండు మనసుతో దేవుడికి కానిస్తే, ఒక 100 రూపాయలు ఇస్తే, ఒక 1000 రూపాయలు ఇస్తే, దాన్ని 100 రెట్లు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఎవరు రుణం ఉంచుకోరండి, ఎవరు దూచుగా తీసుకోడు. తన సంఘానికి, తన సేవకులు సహకరించాలి, తన పరిచయం సహకరించడానికి కానిస్తున్నావు. నేను మనుషులకు ఇస్తున్నాను భావించుకో. నువ్వు కానిస్తే నేను అయ్యాను, నేను అమ్మగారు అనుకుంటే అక్కడే కొట్టేస్తాడు దేవుడు. నీ త్యాగం అంతా ఏమి సుమ్మా మార్పులు పడిపోతాయి. నేను అయ్యగారు అమ్మగారికి ఎన్ని మంది పడతాయి? గుర్తు సున్నాయి, సున్నా మార్పులు పడతాయి. నేను దేవుడికి ఇస్తున్నాను. దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి, దేవుడి కార్యం కొరకు ఈ తరాన్ని నేను వెచ్చిస్తున్నాను. కొంతమంది ఎత్తిచ్చి డబ్బు కట్టుకుంటారు, అందించారు డబ్బు కట్టేసుకుంటారు. నో నీ గుడి చేతి ఇచ్చింది ఎవరి చేతికి తెలియకూడదని చెప్పాడు. నీ డబ్బులు కట్టుకుంటే నువ్వే నష్టపోతావు అని దేవుడి మాట చెప్పాడు. నీ డబ్బు నువ్వు కొట్టుకుంటే నీ డొక్క నుంచి డోర్ కట్టాలి. మన డబ్బు కొట్టుకోకూడదు. అర్థమైందండి? మన డబ్బు మనం కొట్టుకోకూడదు. కాబట్టి నీ గుడి చేతి ఎవరి చేతికి తెలియకూడదు. కాబట్టి దేవుని యొక్క భయభక్తులను అభిషేకించడానికి దేవుడు మందిరానికి వచ్చాం. దేవుడి పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడి సన్నిధికి వస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే వారు ఉండాలి. నిత్యం మన భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆయన వెంబడించే వారు ఉండాలి. ఎందుకంటే అంతిమంగా మన లక్ష్యం ఏంటంటే, మన ఆత్మ, మానవుడు చతుర్మయన్నాడు. ఒకటి కంటికి కనబడి మన దేహంలో ఉన్నటువంటి ఊపిరి, ప్రాణం. మూడవది మన కనబడేది ఆత్మ. దాన్ని బయట ఉంటుంది అంతరంగ పురుషుడు అంటుంది. ఏమంటుంది? ఈ శరీరం అనేది మట్టిలో తిరిగి ఏమైపోతుంది? మన్ను అయిపోతుంది. ఏమా మట్టిలో పుట్టింది ఏమైపోతాయి? మన్ను అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క పెడుతుంది. ఆత్మ దేవుని యొక్క వెళ్ళినప్పుడు మన ఆత్మ ప్రతి వారి ఆత్మ దేవుని పెడుతుంది. నువ్వు మంచివాడైనా చెడ్డవాడైనా సరే, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం యొక్క అలా నిలబడాల్సిందే. ఈ భూమి మీద ఈ దేహంలో చేసిన మంచి చెడు పనులన్నీ కూడా అక్కడ పుస్తకం ఉంది దేవుని దగ్గర. పురుషోత్వం, నువ్వు చేసిన మంచి పనులన్నీ పక్కన ఉంటాయి, నువ్వు చేసిన చెడ్డ పనులన్నీ పక్కన ఉంటాయి. వారి క్రియలు బట్టి వారికి తీర్చుకోవడం, వారి క్రియలు బట్టి వారు ఏం చేస్తాయి? ఒకళ్ళు ఎంత చెడ్డ పనులు చేసినా ప్రభు రక్తంలో పడకపోయి మారవలసింది పశ్చాత్తాపంతో విడిచిపెట్టి మరలా పాపం చేయకుండా పరిశుద్ధత్వంలో నీతిని కాపాడకుండా నిత్యం దేవుడు వ్యవహరిస్తూ అలా చనిపోయి ఈ చెడు పనులన్నీ కూడా కొట్టివేయబడతాయి. కొట్టివేయబడతాయి. నువ్వు రక్షణ పొందితే, నువ్వు మార్పు పొందితే, మార్పు ఫలాలు నువ్వు ఫలిస్తే, నువ్వు చేసిన చెడు పనులన్నీ కూడా ఏమైపోతాయి కదా? కొట్టివేయబడతాయి. ఏమి అంత కరుణగా దేవుడు వేసే, అంత కృపగా దేవుడు, అంత దయగా దేవుడు, అంత జాలిగా
మన దేవుడు ఎత్తుకోకే ఉన్నాడు. మనం చనిపోతే మన ఆత్మని పరలోకానికి తీసుకువెళ్ళేది ఆయనే. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, దేవుడు ఎలాకుండా భూమి మీద బ్రతికి నువ్వు ఎంత సంపాదించుడు అయ్యి ఎంత గొప్ప ధనవంతులైనా సరే దేవుడి భయభక్తులు తెలుసుకోకుండా, దేవుడి భయభక్తులు లేకుండా ఎంత ధనార్జన చేసి ఎంత గొప్ప పేరు సంపాదించుకొని ఎన్ని కోట్ల రూపాయలు గ్రహించినా కానీ నువ్వు చనిపోతే అక్కడికి వెళ్ళి తీర్పు తినప్పుడు నువ్వు కాలు చేతులు కాబట్టి నరకంలో వేయబడతావు. ఎందుకంటే ఈ లోపల బ్రతికి ఉండగా నువ్వు ప్రభుత్వం విశ్వాసం ఉంచలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, ఆత్మ ఫలాలు ఫలించలేదు, దేవుడికి నమ్మకంగా జీవించలేదు, దేవుడి సేవకులైన వారికి నమ్మకంగా బ్రతకలేదు, ఇంకా లోక కోపంలోనే బ్రతుకుతూ ఉన్నావు, దేవుడు భయపడే వ్యక్తిగా నువ్వు జీవించావు. అందుకని నీ తీర్పు తీర్చబడి నరక శిక్షకు గురైపోతున్న నీ ఆత్మ నిత్యము అగ్ని ఆత్మ పురుగు చావులో నీ ఆత్మ కాలుతూ ఉంటుంది. నిత్యం అక్కడ చావులు, పరలోకంలో కూడా చావులు, ఆత్మకి నరకంలో కూడా చావులు. నరకం వారికి యాత్ర ఉంటుంది, పరలోకంలో ఏముంటుంది? సుఖం ఉంటుంది. ఏముంటుంది? సుఖం ఉంటుంది. అది ఈ ఆత్మీయ సత్యాన్ని మనం నమ్మి మన ఆత్మ రక్షణ కొరకు దేవుడి సన్నిధికి రావాలి. మొదట ఏంటంటే మన ఆత్మ పరలోకం వెళ్ళకపోవడం. ఈ భూమి మీద మన బతికిన దినాల్లో దేవుడిని తెలుసుకోకుండా చచ్చిపోతే, మారు మనసు పొందకుండా చచ్చిపోతే, రక్షణ పొందకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అమ్మా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. అదే టైంలో చిన్నప్పటి నుంచి మందిరానికి పోతున్నానే కదా, ఈ గుడి నేనే కట్టలేదు, పునాదులు నేనే వేసేలేదు, ఎంతమంది సేవలు అందరు పరిచయం చేసేలేదు అని చెప్పొచ్చు. కానీ నీకు రక్షణ లేకపోతే, నీ పాపాలు వేసి రక్షణలో కాగకపోతే, నీలో పరివర్తన లేకపోతే, నీ బుద్ధి మారకపోతే, నీ స్వభావం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే దేవుడు ఏమంటే నువ్వెవరు నాకు అక్రమం చేయాలని అంటే తొలగిపోండి. నువ్వు సర్వకర్తమై అవ్వచ్చు, పరిచారకరాలు అవ్వచ్చు, సహకారం అవ్వచ్చు, దేవుడి కొరకు ఎన్నో కార్యాలు తలపెట్టి ఉండవచ్చు, దేవుడి సేవకులకు సహకరిస్తూ ఉండవచ్చు. కానీ నీకు రక్షణ కావాలి. ఏం కావాలి? రక్షణ అనేది సేవకులు వ్యవస్థలు యేసయ్యే రక్షకుడే. యేసయ్య ద్వారా వచ్చేది రక్షణ. ఆయన రక్తంలో నీ పాపములు కడగబడటం ద్వారా, ఆయనకి నీకు మధ్య వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడం ద్వారా, నువ్వు ఆత్మీయంగా బాధపడటం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. అర్థమైందండి? ఆయన భయం భక్తికి మనం అభిషేకడానికి వచ్చాము. ఆయన భయం భక్తి అంటే భయం వేరు, భక్తి వేరు. భయం అనేది దేవుడు భయం ఉన్నప్పుడు నీ హృదయాన్ని పరిశుద్ధపడుతుంది. పాపం పడుతున్నా భయం అని దేవుడు భయం అనేది నేను కాపాడుతుంది. ఏమంటున్నా? నువ్వు పాపం చేయడానికి సాహసించు. నీ శరీరం యొక్క ఇష్టాన్ని బట్టి నువ్వు ముందుకు అడుగులు ఏమో దేవుడు నరకంలో పడేస్తాడు, నేను నాశనం అవుతుంది, దాన్ని నా బిడ్డలున్న శాపగ్రస్తులైపోతాను. ఈ తప్పు చేస్తే ఒక తండ్రిగా తండ్రిగా ఈ తప్పు చేయకూడదు, దేవుడికి విరోధమైన పాపము చేయకూడదు అనేటువంటి భయాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు పవిత్రపరుస్తున్న భయం. దేవుని యొక్క భయం ఏంటంటే పవిత్రం వచ్చేది. భక్తి ఇహలోకమాన్ని అంతకుండా కాపాడుకోవడంతో పాటు దేవుని యొక్క మార్పు కోరుకునేటట్టుగా దేవుడి పరిచయం సాగరించడం, విధవాలను పోషించడమో, అనాథను పోషించడమో, లేదా దేవుడి పరిచయంలో దేవుడి కార్యంలో పాల్గొనడం అనేది భక్తి. భయం లేకుండా భక్తుల్లో ఉంటుంది, భక్తి లేకుండా భయంలో ఉంటుంది. రెండు కలిసి ఉన్నారు, రెండు సమపాలలో ఉన్నారు. ఎలా ఉండాలి? రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది. అవునా కదా? రెండు రెక్కలు ఉంటేనే పక్షి పైకి ఎగురుతుంది. ఒక రెక్క ఎగురుతా ఎగరదు, ఎగరు. రెండు ఎగురు ఉంటేనే బండి సజావుగా సాగుతుంది ముందుకి. ఒక ఎత్తు పట్టుకుని ఉంటాయండి, కానీ వాడిగా పరిగెత్తుతా వేగంగా పరిగెత్తలేదు. రెండు ఎదురు కలిసిన లేకపోలేదు. కాబట్టి భయము భక్తి అనేది రెండు కలిగి ఉండాలి మన జీవితాలు. కేవలం భక్తి మాత్రం భయం లేకుండా ఉండకూడదు. ప్రియమైన వల్ల దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రేమను, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంతో లోతైనది, ఎంతో సముద్రంతో లోతైనది, ఎంతో వెడల్పైనది, ఆకాశం అంత విశాలమైనదని చెప్పి భక్తుడు అంటాడు. ఆయన ప్రేమ మనం తెలుసుకోవడం కష్టం. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమగా దిగొచ్చిన దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన విశ్వాసం నుంచి మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మన ధర్మం, మన బలము, మన జ్ఞానం, మన డబ్బు, మన ఉద్యోగం, మన పదవులు, మన చదువులు దేవుడి యొక్క రాజ్యాన్ని మనం చేర్చలేవు. యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ప్రతి పాపం ఒప్పుకొని పాపం నుంచి విడుదల పొంది ఆయన నీతిగా భక్తిగా యథార్థంగా జీవిస్తూ ఆయన కర్రలను విడుదల అనుసరించి నడుచుకుంటూ ఉంటే అది దేవుడు ఇచ్చేటువంటి తప్పుతో కూడిన రక్షణ నేను పరలోకానికి చేరుతుంది. నేను ఎక్కడ చేస్తున్నామా? పరలోకం చేస్తుంది. మరి పరలోకానికి వెళ్ళాలని ఎంతమంది ఆశ ఉంది. మనం భక్తి చేస్తున్నాం, దేవుడు
బ్రతుకుతున్నాం అంటే ఒకటి మనం గుర్తుంచుకో, నేను పరలోకం వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఏంటి నేను హంస హంస ఎన్నుకోగా ఏకమ్మా ఏ పొగబావా అంట. ఎక్కడి నుంచి వస్తున్నా అంట. నేను పరలోకం వెళ్ళొస్తున్నా. ఏంటి పరలోకం వెళ్ళొస్తున్నా అని చెప్పిందంట హంస. అంటే పరమాత్మ అదే ఉంటుందా అదే ఉంటుందా అని. పరలోకం అంటే అబ్బో నీ సంతోషము సమాధానము ఆనందము, అక్కడ ఆకలి లేదు దప్పిక, ఇంకేమంటే ఆకలి లేదు దప్పిక లేదు, ఎంతో ఆనందము మహిమ, ఎంతో మహిమ, దేవుని యొక్క ప్రకాశము ముఖకు వచ్చేసి ముఖ వెలుగులో అలాగా నిత్యము ఆనందిస్తూ భక్తులు వేస్తూ దేవదూతలు నిత్యం గాన పుస్తకాల పాటలు పాడుతూ ఉంటాయి. ఎంత ఆనందమో తెలుసా పరలోకం అంటే. ఈ లోకంలో నాడు కొద్దిసేపు ఉంటే కొద్దిసేపు మారిపోతుంది, కొద్దిసేపు తర్వాత వెంటాడు. కానీ పరలోకంలో ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, నిత్యత్వం ఉండదు అని పరలోకం గురించి విషయాలు చెప్తా ఉంది హంస. ఇంకేమంటే ఇంకేంటైనా బాగుందా అక్కడ ఆకలి ఉండదు దప్పి ఉండదు అని చెప్పుకుంటా. ఆకలి దప్పి ఉండదు అంటుంటే మరి ఇంకేమంటే అసలు నీకు ఏం కావాలని చెప్పుకుంటా అంటే చేపలు ఏమనుకున్నాను. బురదలో చేపలు ఎదుర్కొంటుంది ఈ కోగ. దీని ఆసక్తి పరలోకంలో చేపలు తక్కువ కూడా చేపడుతున్నాను. ఈ ఆశ కావట్లా అంటే ఆకరణతో దత్తముతో నిత్యం సంతోషము ఆనందము మహిమ అంటే ఈ కొంగ ఉంటుంది చేపలు చేయాలని అంటుంది. ఏముంటుంది? ఎంత వివేకమైన కోగ. మనిషి పోయే దినాల్లో చేప పిల్లలాంటి అల్పకాల పాప భోగాలను ఆశించి ఈ లోకమునే ప్రేమించి లోకాన్ని చురుకుంటూ మనుషులు నష్టపోతున్నారు, కష్టపోతున్నారు, తమ ఆత్మని నిత్య నాశనాన్ని అప్పగించుకునే వారు ఉంటున్నారు. కానీ పరలోక నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క మాటలు వారి హృదయాల్లో చోటించేవారుగా మనుషులు కనపడలేదు. చేప పిల్లలాంటి అల్పకాల పాప భోగాలు, అల్పకాలము అల్పానందాల కొరకు మనుషులు వెతుకులాడుతున్నారు. దేవుడు నమ్మి మారాలన్నారు, నమ్మని మారాలని ఉన్నారు. క్రీస్తుని విశ్వాసం నుంచి మారాలన్నారు, మేము విశ్వాసం లేని వారు కూడా అలాగే జీవిస్తున్నారు. ఏంటి వ్యత్యాసం? తేడా ఏముంది? వివేకం లోకము తన ఆశలు గతించిపోతాయి, లోకము తన ఆశలు గతించిపోతాయి వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎంత త్యాగపూర్ణమైనటువంటి దేవుడిగా మనం అందుకొచ్చాడు. ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలండి? ఆయన ప్రేమ. ఇద్దరు అమ్మదమ్ములు ఉన్నారంట. ఇద్దరు అమ్మదమ్ములు ఉంటే పెద్దవాళ్ళు మంచిగా తల్లిదండ్రులు మాట్లాడి జాగ్రత్తలు తల్లిదండ్రులు మాట్లాడి భక్తి బుద్ధిమంతుడయ్యాడు, మారుమోసయ్యాడు, దేవుని నమ్ముకున్నాడు, యేసుప్రభువుని ఏం చేశాడు? నమ్ముకున్నాడు, దేవుని భయభక్తులు కలిగినాడు, చాలా నీతిగా జీవిస్తున్నాడు. చిన్నవాడు దాదాపుగా పెరిగాడు, వాడు లోకాలకి వ్యసనాలకి బానిస అయిపోయాడు, త్రాగుకి బానిస అయిపోయాడు, దొంగతనాలకు అలవాటు పడిపోయాడు, దోపిడీకి అలవాటు పడిపోయాడు. ఈ రోజు ఏమాత్రం వారు చెడిపోతున్నారు. ఎందుకు తెలుసా? మిత్రులు పెట్టారు, తల్లిదండ్రులు వారి పట్ల శ్రద్ధ వహించి వారిని కనిపెట్టి వారిని పెంచకపోవడం వల్ల వారు ఏం చేస్తున్నారు? వారు గ్రహించుకున్న కావాల్సినవి చేస్తూ ఉన్నారు. వీడేం చేస్తున్నాడంటే లోకంలోకి వెళ్ళిపోయి లేకపోయిన అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోతున్నారు. ఈ దినాల్లో చిన్న బానిసలు 8th క్లాస్ నుంచే 7th క్లాస్ నుంచే మాదక డ్రగ్స్ అలవాటు వెళ్ళిపోతున్నారు. ఆ డ్రగ్స్ అనేది స్కూళ్ళలో కూడా వచ్చేస్తాయి. ఆ హైదరాబాద్ చూస్తే అంత చెడిపోయింది మొత్తం వ్యవస్థ. చిన్న పిల్లలేమి పెద్దవారిని డ్రగ్స్ లోనైపోయి ఆ మత్తుకు లోనైపోయి అది లేకపోతే ఉండలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయి నరాల వీక్నెస్ వచ్చేసేసి అలా గగ్గ గుర్తించుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ మత్తుకు అలవాటు పడిపోయి చిన్న వయసులోనే ముక్కు పంచలాల వయసులోనే యవన కాలంలోనే అలాంటి డ్రగ్స్ అలవాటు పడిపోయి దాని కోసం అది పొందుకోవడం కోసం అది కొనుక్కోవడం కోసం ఇంట్లో డబ్బులు కదా ఎవరు అప్పుడేం చేస్తారు? రోడ్డు ఆడలేకపోతే అది బస్సులు ఆడటం, దొంగతనాలు చేయడం, బైక్ దొంగతనాలు చేయడం, ఇవన్నీ చేస్తారు. అంతా చిన్న చిన్న వాళ్ళు. ఈ బైకులు అన్ని దొంగతనం ఒక పేపర్ చూస్తే 50 బైకులు, 100 బైకులు, 30 బైకులు, 20 బైకులు పట్టుకున్నారు పోలీసులు. వీళ్ళందరూ ఎవరంటే డ్రగ్స్ అలవాటు పడ్డారు. ఇలా మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయి వ్యసన పనులు అయిపోయి వాళ్ళు ఇంట్లో ఉన్నాయనుకో కాదు కానీ పరాయి వస్తువులను దొంగిలించి ఎంతో సమాజాన్ని నష్టపరుస్తున్నటువంటి వారుగా కనబడుతున్నారు. అలాంటి బానిసలు అయిపోతున్నారు మనుషులు. ఈ చిన్నవారు కూడా అలాగే బానిస అయిపోయి దొంగతనం
తల్లిదండ్రులు చెప్పారు పిలిచి ఎంత చెప్పినా వారించారు వింటలేదు. చివరికి వాళ్ళ వృద్ధాప్యంలో చచ్చిపోతా పెద్దోళ్ళు పిలిచి చిన్నోళ్ళు పిలిచి అయ్యా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోరా, నువ్వైతే దేవుడు నమ్ముకొని మంచిగా ఎదిగావు, మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నావు, వీళ్ళు ఎవరు చూస్తారా అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ చిన్నవాడి బాధ్యత పెద్దవాళ్ళకి అప్పగించి చచ్చిపోయారు. వీళ్ళు పెద్దవాళ్ళు కూడా అలాగే మానేయడానికి ఏదో నేను కొనిపెడతారా, అట్లా నీకు చక్కగా అమ్మాయి తీసుకొని పెళ్లి చేస్తారా అని ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ బుద్ధి మార్చదు. ఓసారి దొంగతనానికి ఇంకా పక్కపడ్డాడు, ఏం శిక్ష పడింది, ఇలా అనేక వాదించే మొత్తం కానీ బయటపడేసాడు. ఇక్కడే బుద్ధి వస్తుందా అని చెప్పి మళ్ళీ బుద్ధి రాదు. ఈసారి దొంగతనానికి ఒక ఆత్మకాసమైన అని తలుపుకుంటాడు. ఎట్లా నాకు తలుపు తీసాడు, ఒళ్ళంతా రక్తం, ఒళ్ళంతా రక్తమైపోయింది, నేను దొంగతనానికి వెళ్ళానయ్యా, ఆ ఇంటి యజమాని నా మీద తిరగబడ్డానయ్యా, నేను వాడిని చంపేసి వచ్చాను, కత్తితో వచ్చేసి వచ్చానయ్యా, నువ్వే నన్ను కాపాడాలయ్యా. ఇది అంటే చూసారా ఎంత దుర్మార్గానికి చోటించాడో, వ్యసనానికి బాధిసైపోయి నువ్వే నన్ను కాపాడాలంటే ఆ తల్లిదండ్రుల యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని ఏదో అందులో మీరు నువ్వే రక్షిస్తారా, నువ్వే కాపాడరా అని తల్లిదండ్రులు నా మీద బాధ్యత పెట్టారు. నేనైతే దేవుడు నమ్ముకొని రక్షణ పొందాను, నేను చచ్చిపోతే పరలోకం పెడతాను. వీడి స్థితిలో ఉరికమ్మానికి అప్పగించబడితే ఒకరు చంపుకొని నరహత్య చేసి వచ్చాడు కాబట్టి వీళ్ళందరికీ మరణ శిక్ష విధిస్తారు, వీళ్ళు చచ్చిపోతే పరలోకం వాళ్ళు అని చెప్పేసి అమ్మాయి జ్ఞాపకం ఆలోచించి ఏం చేశారంటే అరే బట్టలు అన్నాడు, బట్టలు వేసాడు, ఆ బట్టలు వేసుకున్నాడు, ఈ బట్టలు ఆయన వేసుకున్నాడు. పోలీసులు వచ్చారు, ఎవరెత్తా ఇంటికి వచ్చాడు ఒక దొంగ, ఒక హంతకుడు వచ్చాడంటే నేనే హంతకుడని అన్న ఆ తమ్ముడు యొక్క రక్తపు మాటలతో ఉన్న బట్టలు వేసుకుని నేనే హంతకులు అప్పగించుకున్నాను, నేనే అప్పగించుకున్నాను. అలా తీసుకొని వెళ్ళిపోయే పోలీసులు, ఎందుకంటే వీళ్ళిద్దరు కవరంలో ఒకే పోలీసులో ఉంటారు. అందుకని పోలీసులు ఉంటారు, ఎవరికి తెలియదు, తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళు ఎవరు పెద్దగా వచ్చారు. ఈ రీతిగా ఆ యొక్క పెద్దవాళ్ళు తమ్ముడు యొక్క తప్పులు వేసుకుని తానే హంతకుడు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి అప్పగించుకొని ఉరికమ్మానికి వేయాలని. ఆ తర్వాత తమ్ముడు దాని గురించి ఆలోచించి అయ్యో నా గురించి నా అన్న త్యాగం అయిపోయాడే, నా ప్రాణానికి ప్రాణం నా అన్న పెట్టాడే, నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఎంత దుర్మార్గుడిని, నేను ఎంత కఠినాత్ముడు, నేను ఎంత పనికిమాలినవాడు, నేను ఎంత నీచుడిని నేను అని చెప్పేసి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది ప్రభు పాదసరికి వచ్చి రక్షణ పొంది ప్రభు పరిచర్యకు సమర్పించుకున్నాడు. ఆ అన్న త్యాగం చేయకపోతే వీడికి రక్షణ వచ్చేదా, వీడికి మేలు కలిగేదా, వచ్చేదా? వీడి బదులు తన అన్న తనకు సమర్పించుకొని వాడి తప్పులన్నీ వారి మరణ శిక్షణ వేసుకుని అన్న మరణ శిక్షణ అనుభవించాడండి, ఉరికమ్మానికి ఇచ్చాడండి. తన తమ్ముడు సేఫ్ అయ్యాడు. సేఫ్ అయిన వాడు ఏం చేశాడంటే అయ్యో పశ్చాత్తాపం పొందాడు. నా అన్న నన్ను ఎంతగా ప్రేమించాడే, ఎంతగా నన్ను ద్వేషించిన చెప్పిన మాట వినకపోయినా తల్లిదండ్రులు ఎంత వేధించినా కానీ నన్ను తృణీకరించి నన్ను పోలీసులకు అప్పగించి నన్ను మరణ శిక్షకు గురి చేయకుండా నేనే తప్పు చేశానని నా తప్పు వారి మీద వేసుకొని నా కొరకు మరణించాడే అని చెప్పేసి కుమ్మిలి ఏడ్చి లేదు ఇక ఉంటే మంచిదే కాదు, నా అన్న బాధలో నడుచుకోవాలి, దేవుని నమ్ముకోవాలి, నేను కూడా ప్రార్థనకు వెళ్ళాలి, నా బ్రతుకును మార్చుకోవాలి, యేసు ప్రభు నన్ను క్షమించుకొని అడగాలి, నా పాపంలో కలుపుకోవాలి అనే మనసు వారికి పశ్చాత్తాపం మనసు వచ్చింది. దేవుని సరికి వచ్చాడు, మోకరించాడు, తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు, కన్నీరు గారితో ఒప్పుకున్నాడు. ప్రభు వారి పాపాలన్నీ క్షమించి వేశాడు, వారి పరిశుద్ధులు అయిపోయాడు, ఇక పాపంతో వెళ్ళకుండా నీతిమంతులుగా జీవించాడు. పాపులమైన మనం మరణ శిక్షకు గురి కావాల్సిన మన పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఆత్మీయంగా చచ్చిపోయి నరకపాత్రులైనటువంటి మనల్ని ప్రేమించి మనం తప్పు చేసిన తప్పులకి యేసు ప్రభువే ఆయన పరలోకం నుంచి నరావతారిగా దిగి వచ్చి మన తన బలిగా అర్పించుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత జాలిగా దేవుడు నీ కోసం నా కోసం మన పాపాల కోసం ఆయన దిగి వచ్చి మనం చనిపోతున్న మన హక్కును నరకానికి వెళ్ళకుండా నరక శిక్ష నుంచి తప్పించడానికి సదాకాలం ప్రభుత్వం మనం జీవించడానికి నిత్యత్వాన్ని అనుభవించడానికి ఆయన ఎంత ప్రణాళికతో ఎంత త్యాగపూర్తమైన ప్రేమతో యేసు ప్రభువులో దిగి వచ్చాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి, అందుకే ఆయన సన్నిధి వస్తుంది. ఆయన కృపను గురించి మనం తెలుసుకోవాలి, ఎంతో కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఉచితంగా మనం ప్రేమించి ఉచితంగా ఆయన సమర్పించే దేవుడిగా ఉన్నాడు. ఉచితంగా ఆలోచన
లేకుండా మీద ఆశ్చర్యం శరీరంలో పెట్టుకొని బతుకుతున్నారని ప్రాణం బిక్కుమంటూ కానీ స్వేచ్ఛగా గాలి పీల్చగలుగుతున్నావు కదా, చక్కగా నీరు త్రాగలుగుతున్నావు కదా, ఉచితంగా దేవుడికి ఇస్తున్నాడే, ఆహారం తినగలుగుతున్నావు కదా, ఉచితంగా కదా. ఉచితం అంటే ప్రభుత్వాలు పండించి పంటల పంటలకి ఆహారం చేతులకి వస్తుంది కదా. ఇన్ని దేవుడు నీ క్షేమాన్ని పెడుతున్నావు, ఇన్ని మేలు చేస్తున్నాడే. ఆయన ప్రేమను, ఆయన కృపను గురించి మనం ఆయన స్థితించడానికి ఆయన మందిరంలో రావాలి, ఆయన సన్నిధికి రావాలి. లేకపోతే మనం కృతజ్ఞత కాకులుగా వెళ్ళిపోతాం. లేకపోతే ఎలా వెళ్ళిపోతాం చెప్పండి? కృతజ్ఞత కాదు ఏంటంటే పేరు ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పాలి. కృతజ్ఞత కాకులిస్తో వెళ్ళిపోతాం. అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. కృతజ్ఞత కలిగి ప్రభువును సేవించాలి. కృతజ్ఞత కలిగి ప్రభువులో జీవించే వారిగా ఉండాలి. ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనసు తెలుసుకోవాలి, ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలి. మనం పరిపూర్ణ ప్రభువుకు సమర్పించుకోవాలి, మన తండ్రికి సమర్పించుకోవాలి. ఆయన చెప్పిన వాక్యం పట్ల మనం రక్షణ. దేవుని సేవకుడు గురించి ఒక వాక్యం బోధిస్తే అది నీకు గుంచుకోవచ్చు. నా గురించి చెప్తున్నానంటే అయితే అనుకోవచ్చు, నీ గురించి చెప్పడం కాదు, వాక్యం అందరి గురించి చెప్తుంది, అది మీకు సరిగొనవచ్చు. దాన్ని ఎలా స్వీకరించాలంటే దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయస్థితిలో ప్రభు నాతో మాట్లాడాడు, నా బ్రతుకు గురించి ప్రభు నాతో మాట్లాడాడు. కాబట్టి నా స్థితిని మార్చుకోవాలి, నేను సరి చేసుకోవాలి అనేటువంటి పాజిటివ్ మైండ్ ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క వాక్యం గర్భింపులకు మనం లోపడాలి. వాక్యం గర్భించువారంటే మనకి ఇష్టంగా ఉండాలి. గర్భించువాడు గర్భింపు లక్ష్య పెట్టుకోడు బుద్ధిమంతుడైన వాక్యం. దేవుని యొక్క వాక్యం గర్భింపులతో కూడుకునేలా ఉంటుంది. ఆ గర్భింపును మనం లక్ష్య పెట్టాలి, ఆ గర్భింపును మనం లక్ష్య పెట్టాలి. గర్భింపును లక్ష్య పెట్టుకోడు గర్భ వహిస్తాడు, వాడు దీవెన పొందుతాడు. దేవుడి సలవా ఈ మధ్యాహ్న దర్శనంలో కొద్ది మాటలు దేవుడు మీతో ముచ్చరించడానికి దేవుడు సమీపించాడు. ఇక్కడ సమయం లేదు, చాలా చెప్పవలసి ఉంటుంది, చాలా మాట్లాడవలసి ఉంటుంది. మనసులో మాట ప్రభు విషయాలు పంచుకోవాల్సి ఉంది. ఈ కొద్ది మాటలు హృదయంలో తీసుకొని మనం బ్రతుకులు సరి చేసుకుంటే దేవుని కృతజ్ఞత హృదయానికి నమ్మకంతో ప్రభువును సేవించుకోవాలన్నట్లయితే నీ ఒక తల్లిగా నీకు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లల పిల్లలు కూడా దీవించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడు. ఎలాగూ అనిష్టం ఉండదు. నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు ఎలా ఉంటారు? ఎందుకంటే ఆశీర్వాదం పొందుకోవడం వల్ల దేవుడు ఈ లోకంలో పిలుచుకున్నాడు. శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు ఇష్టపడడం. శాపగ్రస్తమైన జీవితాన్ని శాపం నుంచి పాపం విడిపించి ఆశీర్వదించబడిన వారు ఉండడానికి, అనేక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం నిలవడానికి, రాబోయే తరానికి దీవెనకరమైనటువంటి తల్లిదండ్రులు మార్చబడడానికి దేవుడు నిన్ను కోరుతున్నాడు. నేను క్రైస్తవుడుగా ఆయన మందిరంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఈ ఆధిక్యతను నువ్వు గుర్తుంచుకోవాలి, ఈ ఆధిక్యతను నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు ఎంత కృపణించాడో ప్రార్థన చేయి, మోకరించు. ప్రార్థన చేయబడి దేవుడితో మాట్లాడడం, నీ హృదయం విషయాన్ని ప్రభుత్వం చెప్పుకోవడం, నీ పాపంతో ఒప్పుకోవడం, దేవుడి యొక్క వచ్చే మాటలు ఆలకించడం, ఆయన మాటలు ఆలకించడం, నీ హృదయ స్థితిని సరి చేసుకోవడం, నువ్వేమైనా నువ్వు గ్రహించుకోవడం, నిన్ను పరీక్షించుకోవడం. నీ స్థితి ఒకవేళ చెడ్డదైతే నీ తలంపుల మీద చేయలేదా, నీ చూపుల మీద చేయలేదా, నీ ఆశ మీద చేయలేదా, నీ కోరిక మీద చేయలేదా, నీ బుద్ధి మీద చేయలేదా, నీ స్వభావం మీద చేయలేదా, ప్రభు పాత్ర పెట్టుకుని ఏడు, ప్రభు నాకు వారు వస్తాయి, నాకు పరివర్తన కావాలి, నా స్వభావం నన్ను విడిచిపెట్టలేదు, ఈ చెడ్డ స్వభావం నన్ను ఏర్పాటు చేస్తుంది, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను హేళపరుస్తున్నారంటే నేనే చెడ్డవాడిని, నేనే చెడ్డ వ్యక్తి. కాబట్టి ఈ బుద్ధి నాకు వద్దు, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరికి మంచి పని చేయాలి, అందరికీ సామాజికమైన బ్రతుకులాడుతున్నారు, నా పిల్లలు నన్ను దీవించాలి, నా భార్య నన్ను దీవించాలి, నా అందరూ నన్ను దీవించాలి, అందరూ అభిమానాన్ని నేను పొందుకోవాలి, నా తోటి సహోదరులు, నా సంఘము, ఆత్మీయులు, ఇరుగువారు, పొరుగువారు అందరు దయాన్ని పొందుకోవాలి. భూమి మీద మన మనుషులు బతుకుతుంటే మనుషుల దయలు దేవుని దయలు తెలియదు. నా దేవుడు నచ్చాలి, ఎవరు నాకు అవసరం లేదు అంటున్నావు, అది మూర్ఖత్వం. మనుషుల దయ కావాలి, ఎంత గెలుస్తావు నువ్వు అంత గెలుస్తావు. మనుషుల దయ సంపాదించుకోకుండా దేవుడు
వలన. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని మనతో మాట్లాడుతున్నాం. మనం ఏమైనా ఎందుకోసం ప్రభు సరిపోతున్నాం, ఎందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు, దేవుడు మన పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, దేవుడి ఇష్టాన్ని ఎలా చేయాలి, మనం దేవుని పట్ల ఎలా మనం జీవించాలి, ఈ విషయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను సేవ జీవితం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దినదిన మనం త్వరగా శుద్ధి చేసుకోవాలి. వారం క్రమంగా ప్రభు సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి, ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, అంటే దేవుడితో సంబంధాన్ని బలపరచుకోవాలి. అప్పుడే వాక్య ఫలాలు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు.